నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, డిసెంబర్ నెలలో సింహరాశి వారి యొక్క జాతకరీత్యా వాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి అనేది? సింహం వారికి లగ్నాధిపతి చతుర్థ పంచమ స్థానాల్లో తిరుగుతాడు ఈ నెలంతా కూడా. 16వ తేదీ వరకు ఎప్పుడైతే 4వ స్థానంలో తిరుగుతాడో ఈ వీళ్ళు చేసేటువంటి రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించిన విద్యలకి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా రీసెర్చ్ ఒకటే కాకుండా గ్రౌండ్లో ఇప్పుడు మనకి చూడండి భూగర్భంలో ఉండేటువంటివి కొన్ని అటువంటి విద్యలు ఉంటాయి. అటువంటివి ఏమైనా మైనింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి బాగుంది 16వ తేదీ వరకు. అంటే ఖనిజాలలో ఖనిజ సంబంధించినటువంటి ఎగ్జాక్ట్లీ. అలాగే 16వ తేదీ దాటిన తర్వాత పంచమంలోకి రవి వెళ్తుండడం వల్ల ఉపాసన మంచి స్థానం అది. అంటే ఉపాసన చేయడం వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏదైనా ఒక చిన్న ఐడియాతో చక్కటి ఫలితాలు రావడం సింహం వారికి చూపిస్తుంది. ఇక సింహం వారికి 2లో కేతు ఉన్నందుకు ఎటువంటి ధన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా ఒక్కసారి గణపతిని తలుచుకోండి, లేనట్లయితే ఆగడం జరుగుతూ ఉంటుంది మనీ విషయంలో. అదొకటి మెయిన్గా చూసుకోండి. అదేవిధంగా 6వ స్థానంలో శుక్రుడు ఉన్నందుకు 3వ అధిపతి 6లో ఉన్నందుకు స్త్రీలలో ముఖ్యంగా ఈ 3వ తేదీ నుంచి 6లోకి వెళ్తున్నాడు శుక్రుడు. అనవసరంగా స్త్రీలతో శత్రుత్వాలు పెరుగుతాయి. ఇదే ముఖ్యంగా చూసుకోవాలి. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే అమ్మ, ఇక్కడ ఈ 6వ అధిపతి 3 యొక్క స్థితి మనం చెప్పుకున్నాము. అంటే వివాహ సంబంధించిన నిర్ణయాల విషయాల్లో, ఎందుకంటే సింహం వారికి సప్తమంలో శని నుండి కుజుడు దృష్టి ఉంది. అందుకని పార్ట్నర్స్ వివాహం విషయంలోని స్ట్రెస్లు గొడవలు ఇవి కాస్త అధికంగా ఉంటాయి. ఇప్పుడు ఉండేటువంటి కండిషన్ పరంగా చూసుకుంటే ఉన్నదానికంటే కాస్త ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ సింహం వారికి ఎప్పుడైతే దశమాధిపతి శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు, ఇది ఉద్యోగం ముఖ్యంగా బ్యాంకింగ్, ఫ్యాషన్ రిలేటెడ్, ఈ ఫైనాన్స్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ధనయోగం ఉంది. అలాంటి రంగాల్లో ఉద్యోగం రావడానికి కూడా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇక ఏకాదశ స్థానం ఏదైతే ఉందో ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఏకాదశ స్థాన సంబంధించినటువంటి విషయాల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ బుధుడు ముఖ్యంగా ఏకాదశి కారకుడు, అంటే ఏకాదశ స్థానాధిపతి సింహం వారికి చూసుకున్నట్లయితే. ఈ బుధుడు ఎప్పుడైతే మీకు ఈ 4వ స్థానంలో వక్రించున్నాడో ప్రాపర్టీ ఏదైనా అమ్మడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది. మరి 4వ తేదీ మనకి 16వ తేదీ తర్వాత ప్రాపర్టీస్ మూలంగా వచ్చే లాభాలు కూడా వీళ్ళకి వస్తాయి చెప్పాలంటే. కాకపోతే మీరు ఎక్కువగా దత్తాత్రేయుణ్ణి గణపతిని ఎంత ఆరాధించుకుంటే అంత మంచిది. అలాగే వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇవి కొంచెం చేంజెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇందాక కొన్ని పరిణామాల గురించి చెప్పారు. అవునమ్మా. ఎలాంటి పరిష్కారం చేసుకోవాలి అంటే కొంచెం గోవులకి అరటికాయలు తినిపించడము, 4 బెల్లంతో చేసి 4 ఉండలు తినిపించడము, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కూడా వీళ్ళకి మంచి ఫలితం ఇస్తుంది. గురూజీ, అలాగే కొంతమంది దగ్గర జాతకం అనేది ఉండదు, కొంతమంది చూపించుకునే సిచ్యువేషన్స్లో ఉండరు. మరి అలాంటి వాళ్ళకి ఉద్యోగానికి సంబంధించి రావాలి అన్న ఏం చేయాలి అంటారు? అంటే ఒకటేనమ్మా, ఎవరి జన్మజాతకమైనా ఉన్నది అంటే 10th లార్డ్ అంటాం. అంటే దశమాధిపతి బాగున్నాడు, వాళ్ళు ఏమి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, 1-2 సార్లు అప్లై చేయగానే వచ్చేస్తుంది. దశమ స్థానం పాడైంది అంటే అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే వాళ్ళకి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఉద్యోగం సెట్ అవ్వదు. ఇక్కడ 2 విషయాలు ఉంటాయి. కొంతమందికి నిజంగానే ఉద్యోగం చేసే యోగం ఉండదు, ఇంకొక 10 మందికి వీళ్ళు ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది వీళ్ళకి. అలాంటప్పుడు వీళ్ళకి ఉద్యోగం రాదు. ఆ విషయం తెలుసుకోవాలి. చాలామంది ఆ విషయం తెలియక నా జాతకం బాగాలేదు, నా టైం బాగాలేదు అనుకుంటుంటారు. కానీ నీ యోగం అది కాదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏసీ ట్రీటైర్ టికెట్ మీరు వెళ్ళి వేరే దానిలో కూర్చుంటారు, ఈ టికెట్ ఇక్కడ చెల్లదంటాడు. మామూలు రిజర్వేషన్లోకి వెళ్తే ఇది నీ టికెట్ ఇది కాదయ్యా అంటాడు. అరే నేను చాలా ఎక్కువ అండి దానికంటే కాస్ట్ ఇక్కడ కూర్చుంటా అంటే ఒప్పుకోడు. అరే వేరేవాడు ఇక్కడ కూర్చుంటాడు స్వామి, మీ టికెట్ అక్కడ చక్కగా ఉంది వెళ్ళండి అంటాడు. అలాగే వీళ్ళకి ఏంటంటే వేరే ఒక 10 మందికో 100 మందికో 1000 మందికో ఉద్యోగం ఇచ్చే యోగం ఉంటుంది. అలాంటి వాళ్ళు సొంతంగా స్టార్ట్ చేసుకోవాలి. సరే జాతక చక్రం లేదు కానీ నాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి వారు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి, శని కుజ కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి గోవుకి క్యారెట్స్ బెల్లము ఉలవలు, క్యారెట్స్ బెల్లము గ్రాసము తినిపించిపిస్తూ అదే గోశాలలో కూర్చొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఉద్యోగ ప్రాప్తి వస్తుంది. అది కూడా నమ్మకంగా చేయాలి. ఒక 40 నిమిషాల నుంచి 1 అవర్ చేయాలి.
అలాగే అంటే వివాహం చేసుకోవాలి అనుకునే వాళ్ళు, లేదా ఎన్ని సంబంధాలు చూసినా సెట్ కాని వాళ్ళు ఉంటారు, లేదా సెకండ్ మ్యారేజ్ కోసమైనా సరే వాళ్ళు ఎటువంటి ప్రయత్నాలు చేస్తే మంచిదంటారు? ఒకటేనమ్మా, ఇక్కడ ఏంటంటే వివాహం అవ్వట్లేదు అంటే ఇక్కడ చాలా కారణాలు ఉంటాయి. ఒకటి ఆలస్య వివాహ యోగం ఉంటుంది. రెండవది అసలు వివాహం అయ్యే యోగం ఉండదు కొంతమందికి. అది చాలా రేర్ కేసు, 1,00,000లో ఒకరికి ఉంటుంది అలా. ఇంకొంతమందికి ఏంటంటే ఎందుకు ఈ జన్మలో ఇంత వివాహం కోసం ఇంత తపన పడాలి అంటే పూర్వజన్మల్లో మంచి జీవిత భాగస్వామి వచ్చినా కూడా వీళ్ళు నెగ్లిజెన్స్ చేస్తుంటారు. అందువల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. పురుషుడి జాతకంలో శుక్రుడి యొక్క బలం లేదు. శుక్రుడు అంటే స్త్రీమూర్తి, భార్యాకారకుడు. భార్యాకారక గ్రహం బలం లేదు. బలం లేనటువంటి గ్రహం వాళ్ళ జన్మజాతకంలో అంటే జాతకమే లేదనుకోండి, ఉంది కానీ వీళ్ళకి జాతకం తెలియదు. అది వీక్గా ఉన్నప్పుడు వాడు అది అందుకోలేకపోతుంటాడు. ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉంటే దానికి సంబంధించి అందుకోవడం జరుగుతుంది వాళ్ళ లైఫ్లో. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి ఆరాధన. అంటే శుక్రుడికి అధిష్టాన దేవత అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, లలిత కావచ్చు, చేస్తూ ఉండాలి. శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. గోవులకి తీపి చపాతీలు తినిపిస్తుండాలి. అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అవుతుంది. అదేవిధంగా లలితా సహస్రనామాల్లో ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే గురూజీ, చాలామంది ఎంత ట్రావెల్ చేస్తున్నా సరే ఫినాన్షియల్గా స్టెబిలిటీ అనేది రాదు. సో ఫినాన్షియల్గా వాళ్ళకి స్టెబిలిటీ రావాలన్నా, లేదా ఏ పని లేకుండా ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా పని దొరికి కొంచెం సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉండాలి అన్నా ఏం చేస్తే మంచిది అంటారు? జాబ్ కోసం అయితే ఇందాక మనం చెప్పినటువంటి మనకి శ్రీమాతా శ్రీ మహారాజ్ని సరిపోతుంది. కానీ ఫైనాన్స్ అనేటువంటి డిఫరెంట్. మళ్ళీ ఇక్కడ ఎలా ఉంటుందంటే గుర్తుపెట్టుకోండి, జాబ్ చేయడం వేరు, డబ్బులు రావడం వేరు. చాలా మంది జాబ్ చేస్తుంటారు కానీ రూపాయి మిగలదు. 1వ తేదీ నుంచి వారం రోజులు అయ్యేసరికి మళ్ళీ డబ్బులు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పు చేయడం, 5,000 ఇవ్వు, 2,000 ఇవ్వు, 1,000 అని చెప్పి తీసుకోవడం, మళ్ళీ నెల జీతం రాగానే వాళ్ళకి ఇచ్చేసేయడం, మళ్ళీ వారం రోజులకల్లా డబ్బులు లేపడం జరుగుతుంది. కరెక్ట్గా బ్యాలెన్స్ అయిపోతుంది, వేరే చోట మళ్ళీ అడగాల్సి వస్తుంటుంది. పని ఉద్యోగం వచ్చే యోగం వేరు. ఉద్యోగంలో చాలా చిన్న స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వెళ్ళి విపరీతంగా డబ్బులు సంపాదించడం వేరు. ఇది ధనయోగము, అది కర్మయోగము, ఉద్యోగ యోగం అది. సో ఉద్యోగ యోగం బలంగా ఉన్నంత మాత్రాన డబ్బులు రావాలని రూల్ లేదు. ఎప్పుడు పని ఉంటుంది అంతే వాడికి. కొంతమందికి ఎప్పుడు జాబ్ ఉందండి అంటాం. గవర్నమెంట్ జాబ్లో చిన్న జాబ్ చేస్తాం, ఎప్పుడు జాబ్ ఉందంటే ఉంది, కానీ డబ్బులు రావాలని రూల్ లేదు అక్కడ. కానీ ఉద్యోగ యోగము బలం ఉండడము, ధనం రావడం రెండూ బలంగా ఉంటాయి కొంతమందికి, అది వేరు. ఇక్కడ ధనమే రావట్లేదండి అంటే ఎప్పుడు ఉద్యోగం చేయాలని రూల్ లేదుగా, వ్యాపారం చేయొచ్చు, ఏదైనా సర్వీసెస్ చేయొచ్చు, ఉంటాయి. అప్పుడు వాళ్ళకి దాని అర్థం ఏమిటంటే పోయిన జన్మలో ఎవరికి రూపాయి కూడా పెట్టలేదు ఆ జాతకుడు, అందుకని ఈ జన్మలో ఆ యోగం లేదు. అప్పుడు ఏం చేయాలి? అమ్మవారి నామాల్లో ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయై నమః, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధన ధాన్య వివర్ధినియే నమః. ఇవి చేయాలి మెయిన్గా. ఇవి ఎంత చేస్తే అంత బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఈ మంత్రాలను పఠిస్తే కొంచెం అంటే ఏది లేని వాళ్ళకు కూడా ఏదో ఒకటి వచ్చి స్టెబిలిటీ అనేది వస్తుంది. ఏం చేస్తున్నామంటే పూర్వజన్మల్లో ఏదో ఎక్కడో తప్పిదం చేశాము కాబట్టి అమ్మ నన్ను ఇప్పుడైనా సరే నన్ను కరుణించు, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో అదే ఉంటుంది. శంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ తీసుకొని కరిగిపోయి లక్ష్మీదేవిని పిలిస్తే ఫస్ట్ లక్ష్మీదేవి వచ్చి చేసింది ఏమిటంటే, శంకర ఇక్కడ ఏ పుణ్యమే లేదు, ఎక్కడ ఇవ్వాలంటుంది. బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోతే మనం చెక్ తీసుకెళ్తే వాడు ఎలా అయితే డబ్బులు ఇవ్వడో, మీరు ఎన్ని చేసినా పూర్వజన్మల్లో పుణ్యం లేకపోతే రావు. పుణ్యాన్ని ఇచ్చేటువంటిది కేవలం గంధముతో అమ్మవారిని ఆరాధించడము. అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. మరి గంధం అమ్మవారు ఆరాధించేస్తే నీకెందుకు పుణ్యం వస్తుంది అంటే, ఇక్కడ చూడండి, గంధానికి ఎవరు ప్రతీక? గురువు. గురువు ఈజ్ గంధం. ఓకే, అమ్మవారు అంటే విశ్వం, ప్రకృతి. నువ్వు గురువు అంటే మంచి చేయడం, చెడు చేయడం కాదు. గురువు అంటే గైడింగ్ అంటారు. అంటే నువ్వు విశ్వానికి గనక సరైన గైడింగ్ ఇస్తే అదే అమ్మవారికి గంధం పూజ చేయడం. నువ్వు విశ్వంతో నువ్వు సరిగ్గా లేవు, అన్నీ నెగిటివ్ చేసుకుంటూ వెళ్ళావు, మిస్గైడ్ చేసుకుంటూ వెళ్ళావు, అదే పాపం. పరోపకారం పుణ్యం, ఉపకారం కదా గైడ్ చేయడం అంటే. పరపీడనం పాపం, మిస్గైడ్ చేసావు, పీడనం. అంతర్లీనంగా ఉన్నది ఏమిటంటే అమ్మవారి గంధంతో పూజ చేస్తే పుణ్యం వస్తుందని దాని అర్థం ఏమిటంటే, బాహ్యంగా కనబడడానికి గంధంతో పూజ, కానీ ఇన్డెప్త్గా నువ్వు సొసైటీకి మిస్గైడ్ చేస్తున్నావా, సరైన గైడింగ్ ఇస్తున్నావా నీ చుట్టుపక్కల వాళ్ళతో, దట్ ఈస్ ద మెయిన్.
ధన్యవాదాల గురించి చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు. శ్రీమాత్రే నమః.